హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి, ప్రభుత్వం ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యుల ఆవేదన. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం 6వ వార్డు శాంతినగర్కు చెందిన రొడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ఆరోగ్యం బాగాలేదంటూ కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రికి వెళ్ళామని, వైద్యులు పరీక్షించి అనిల్కు గుండెకు సంబంధించి 2 వాల్స్ బ్లాక్ అయ్యాయని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాలని సూచించారని అన్నారు. ఖర్చు ఎక్కువ అవుతుందని వైద్యులు తెలపగా కుటుంబ సభ్యులు డబ్బులు లేవనడంతో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేస్తామని వైద్యులు ఆపరేషన్ నిర్వహించారని అన్నారు. కుటుంబ సభ్యుల నుండి 50,000 రూపాయల వరకు డిపాజిట్ చెల్లించాలని తెలిపి సుమారు ₹1,00,000 వరకు ఆసుపత్రి వైద్యులు దండుకున్నారని అన్నారు. ఈ నెల 8వ ఆపరేషన్ నిర్వహించి 4 రోజులకు డిశ్చార్జ్ చేశారని అన్నారు. అనిల్ తన అత్తగారి ఇంటి వద్ద ఉండగా సాయంత్రం గుండెలో నొప్పి వస్తుందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని తెలపడంతో కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించామని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున న్యాయం చేయాలని 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్ర మహేందర్, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావుకు సూచించగా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. చిన్నపిల్ల తల్లి మేము ఎక్కడికి బతకాలా, మా బతికేం కావాలి సారు, మీకు దండం పెడతా, నా కోడలకు మాకు ఏదైనా తీరే పెడుతుంది, మీ కాళ్ళు మొత్తా. నా కొడుకు గిట్లా చేస్తాడు అనుకోలేదు, మమ్మల్ని ఆగంలో తోలుతాడు అనుకోలేదు. ఏం జరిగిందంటే గిట్లా ఆరోగ్యశ్రీ పని చేస్తుందంటే ఆపరేషన్ చేయించినాం సార్. ఆపరేషన్ చేస్తే మంచిగానే అయింది ఆపరేషన్ అని 5 రోజులు ఉంచుకున్నారని. ఎవరిని మేము పోతే చూడనీయలేదు, చేయనీయలేదు. మళ్ళీ జనరల్ వాటిల కన్నా మా అత్త అయ్యో అన్నం తింటే పాలు తాగితే ఏమన్నా పడుతుందా పడతలేదా అన్నది చెప్తారంటే ఆడ అందులో పోనీయలేరు. 5 రోజులకే అందులో హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఊరికి తోలేసారు. ఊరికి తోలేస్తే మేము చూసి తల్లి తండ్రులము అక్క చెల్లెళ్ళము అందరం గిట్ల బాగాలేని వాళ్ళమైతే అక్కడికి పోయినాం. అక్కడికి పోతే మంచిగానే ఆపరేషన్ అయింది, కానీ కాళ్ళు బాగా ఆపులు ఉన్నాయి. మంచిగా ఆపరేషన్ కాళ్ళు బాగా ఆపులు ఉన్నాయి. ఎట్లా నానంటే రోజు ఫోను వీడియో తీసి పంపమన్నారు. ఇట్లా అట్లా అన్నీ చేసినాం, అన్ని ఫోటోలు తీసి పంపినాం. గట్లే ఉంటాడు, గట్లే అవుతుంది. కొంచెం నీరు వస్తుంది కుట్లకి వెళ్ళి, మీరు మంచిగా చూసుకొని ఏం కాదు దానికి, ఏం కాదు అని అన్నారు. ఏం కాదంటే మేము ఇక్కడికి వచ్చినాం తలదానికి. ఇక భార్య అల్లపా మరుదులు చూసుకున్నారు. ఇక మేము వచ్చినాక తెల్లారి నుంచి ఏం తినక చేయక ఇక తినబుద్ధి అయితే లేదు, అవస్థ బాగా అవుతుంది అని చెప్పుకొని రాము నన్ను దవాఖానకు తీసుకుపోమని అలా బామ్మరికి చెప్పుకున్నట. సరే బావ పోదంతి అన్నంత మాత్రాన్ని గిట్ట ఇద్దరు కూర్చున్నారట. అనుకోకుండా ఇట్లా పడిపోయిందట నా కొడుకు, మొత్తం చల్లబడి పడిపోయిందట. డాక్టర్లకు ఫోన్ చేస్తే ఒక్కడు ఫోన్ లేవట్టాడు, ఒక్క మాట మాట్లాడు. అక్కడ దాకా కర్మర్ దాకా పోయినా కానీ ఒక్కడు ఫోన్ చేయడు, ఫోన్ లేవట్టాడు. అక్కడికి పోయినాక కూడా చెప్పన చూసుకోలేదట. నా కొడుకు మాకు బతుకుతుండే, మాకు ఆధీనం లేకుండా పోయింది. మేము రోగాల కుప్పలైన మా కోడలకు మాకు ఏదో ఆధీనం లేకుండా పోయింది. ఇప్పుడు 5-6 వారి రెక్కల మీద బతకాలి. ఇప్పుడు మేము అడక తిండా మేము ఏం చేసుడు, మాకు ఇంత దీయం పెట్టి మమ్మల్ని కంట చూసి మాకు ఏదైనా నచ్చేటట్టు చేయండి, మీ కాలు మొత్తం మీ కాల్చి. ఇక నా కొడుకుది ఇక్కడికి వచ్చి ఇట్లా అయిందాక ఎంగినా మాకు ఏది తెలియదు. నా కొడుకు గట్ల అయిపోయింది. ఏం చేయాలి, ఎవరు చూసుకొని బతకాలి, ఎవరికి చెప్పుకోవాలి. వాళ్ళు అతిథులుగా శవాన్ని చూపించలేదు. మళ్ళీ ఎంత దాన్ని వాడే పోలీసులు తెచ్చుకున్నట, వాడే మిలిటరీలు తెచ్చుకున్నట, మిలిటరీ పోలీసులు. నా దగ్గర తప్పు లేకుంటే మమ్మల్ని ఇంత గోసెందుకు కోసుకుంటుండే సార్. మా బతుకు గిట్లెందుకు అవుతుంది, జర ఏదన్నా చెయ్యండి, మాకు ఇంత దీం పెట్టింది, మీ కాళ్ళు వాంచను, మీ కాళ్ళు మొత్తం ఆనికి వాళ్ళ పిల్లలకు మాకేదన్నా నచ్చేటట్టు చెయ్యండి. ఎంతమంది పిల్లలమ్మా? ఎన్ని సంవత్సరాలు పిల్లలు? ఒక కొడుకు చిన్నోడు 3 నెలలు, ఇవాళకి కరెక్ట్ 3 నెలలు సార్. పిల్ల 3 వెళ్ళి 4 సంవత్సరాలు. అగో ఇద్దరికి అంత చిన్నపిల్లగాను. కోడలు ఇంకా ఇంట్లోకి వెళ్ళేట్టు బయటకు వెళ్ళేది, పసిపిల్ల తల్లి. ఆయనకు 2 కాళ్ళకు 2 ఏళ్ళు లేవు.
నేను పెద్ద పేషెంట్, గర్భసంచికి ఈడ బ్యాగ్ ఉంటుంది, ఎటు పోరాదు ఎటు రారాదు, ఇంట్లోకి బయటకు కూడా తిరుగుడు నాకు ఇబ్బందే బాగా. మాకు దిక్కు లేకుండా, మాకు ఆధీనం లేకుండా మా బతుకు ఇట్లా అయిపోయింది. అయ్యా మీ కాలు మొక్తా, మీ దండం పెడతా, మాకింత ఆధీనం పెట్టి మమ్మల్ని చూసుకోండి తండ్రి. వాచను మీరే దేవుళ్ళు అనుకుంటారు. నా పిల్లలకు, నా కొడుకు పిల్లలకు మాకు ఏదన్నా ఆధీనం పెట్టు. శనివారం రోజు హాస్పిటల్కి పోయి అడ్మిట్ అయ్యింది. మంగళవారం రోజు సర్జరీ చేసిర్రు, ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నారు. 4 డేస్కే ఇంటికి పంపించారు. నార్మల్ జనరల్ వార్డు కూడా షిఫ్ట్ చేయలేదు. సర్జరీ చేసినాక కూడా బాగా దమ్మత్తుంది, కాళ్ళు బాగా వాపులు వస్తున్నాయి. సార్ ఇట్లా అవుతుందంటే కూడా ఏం కాదు, నార్మల్గా అట్లనే ఉంటుంది, టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అన్నారు. ఇంటికి వచ్చినాక 3 డేస్కి కథ మళ్ళీ బాగా దమ్మచ్చుడు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోయినాక ఎమర్జెన్సీ అని తీసుకున్నారు లోపలికి. ఫస్ట్ వచ్చేమో 10 minutes అవుతుంది చనిపోయి అన్నారు. మళ్ళీ వచ్చి మళ్ళీ 5 నిమిషాలు అవుతుందని చెప్పారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నా భర్త చనిపోయాడు. అయితే 2 లక్షలు తీసుకుని వచ్చి కొన్ని పైసలు పంపించి యాభై చేసి ఎంత ఖర్చు అయితే తెలియదు చేసి నా కొడుకు నాకు కాకుండా నా పరిస్థితి నా పరిస్థితి దిక్కులేదు, నా కొడుకు నాకు ఎవరు దిక్కులేదు, దేవులేదు, నా కొడుకు ఆపరేషన్ అయిన తర్వాత ఎన్ని రోజులకు పంపారు డాక్టర్లు? ఆపరేషన్ ఇంకా 4 రోజులకే పంపించారు. ఓపెన్ హార్ట్ సర్జరీనా? ఓపెన్ హార్ట్ సర్జరీ మీకు 4 డేస్కు మళ్ళీ రిటర్న్ పంపారు అంతేనా? 4 రోజులకు పంపారు. 4 రోజులకు డిశ్చార్జ్ చేసారు, చేసి తీసుకుపోయినా కథ మన ముందు 4 రోజుల వరకు నాకు నా కొడుకు దిక్కులేదు అయ్యా, నాకు నన్ను ఆదుకోని నా తండ్రి, నాకు దిక్కులేదు, నాకు బాగేం లేదు అయ్యా, నా తండ్రి నా దిక్కులేదు, నా కొడుకు ఏం దిక్కులేదు, నాకు చేత కాకుండా ఇది నాకు చేసిన లేకుండా నాకు నడవలేదు చేత కాదు. నేను ఎట్లా బతకాలి? నా బతికి నాకు ఏమో చూసుకుంటారు. మా బావకి ఓపెన్ హార్ట్ సర్జరీ హార్ట్ ప్రాబ్లం ఉంటే మేము మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్దాం. అక్కడికి తీసుకెళ్తే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని అన్నారు. చేయాలంటే మేము అడ్మిట్ చేసినాక ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసే రోజు ఏంటిదంటే 50,000 పే చేయండి, పే చేస్తే మేము ఆపరేషన్ చేస్తామని అన్నారు. అది ఏంటిదంటే 50,000 కూడా ఆరోగ్యశ్రీ వాళ్ళకి చెప్పకండి, ఇది మాకు వేరే పర్సనల్గా చేయాలి అని వాళ్ళు మాట్లాడిళ్ళు. ఎందుకు సార్ అంటే ఇది అంతే అని మాట్లాడిళ్ళు, వాళ్ళు 50 రూల్స్ అన్నట్టు. సో మేము 50,000 కట్టినాం. తర్వాత ఆపరేషన్ చేసినాక 5 డేస్ దాకా మంచిగానే ఉన్నాడు అబ్జర్వేషన్లో. 5 డేస్ తర్వాత ఇంటికి పంపించిళ్ళు. డైరెక్ట్ ఏంటిదంటే ఐసీయూ నుంచే ఇంటికి పంపించిళ్ళు. ఎక్కడన్నా ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఐసీయూ నుంచి ఇంటికి పంపిస్తారా? పంపించారు కదా. మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, మినిమం ఒక 10 days దాకా అన్న అబ్జర్వేషన్లు ఉంచుకోవాలి. వీళ్ళు ఏంటిదంటే 5 daysకే ఇంటికి పంపించిళ్ళు. ఇంటికి పంపించినాక ఒక 3-4 daysకే ఇంటికి పంపించడంతోనే మా బావకి బాగా దమ్ము, మోస, కాళ్ళు ఉబ్బడం చాలా అయిపోయినాయి. ఇట్లా అవుతుంది అని చెప్పినాం మేము. మోస బాగా వస్తుంది, బ్రీతింగ్ తీసుకొస్తలేదు అని అంటే అట్లనే అవుతుంది, సర్జరీ అయింది కదా, ప్రెషర్ వాడండి తగ్గిపోద్ది, మేము ఇచ్చిన మెడిసిన్ వాడండి అని చెప్పిళ్ళు వాళ్ళు. అయినా కానీ అట్లనే అయిపోయింది. కొంచెం ఇది ఒక 3 daysకి బాగా సీరియస్ చేసినాక మేము హాస్పిటల్కి తీసుకుపోయినాక ఒక 5-10 minutesకే వాళ్ళు ఏంటిదంటే ఒక 5 minutes తర్వాత ఓకే ఇప్పుడు బాగున్నాడు అన్నాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు లేరు అని ఆ మాట అన్నారు. ఏంటిదంటే ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటిదంటే మాకు బాగానే ఉంటాడు పేషెంట్ అని మాకు ఒక హామీ ఇచ్చిళ్ళు. తర్వాత ఎందుకు ఇట్లా అవుద్ది అంటే ఇది డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే అయిందని మేము అనుకుంటున్నాం. అట్లనే ఈ హాస్పిటల్ మీద, డాక్టర్ల మీద కంప్లైంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ అని చెప్పేసి 50,000 ఆపరేషన్ కట్టాలని చెప్పేసి అని అన్నారు, కట్టేసినాం. అది అయిపోయినాక మళ్ళీ మెడిసిన్కి కూడా
మేమే పెట్టుకున్నాం ఛార్జ్. 1,00,000 రూపాయల దాకా అయినాయి సార్. ఆ 1,00,000 రూపాయలు కాకుండా ఇంకెక్కువ కూడా అయినాయి. అవి ఇంకా వాళ్ళకి చెప్పలేదు మేము. మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఎట్లుంటుంది సార్? పేషెంట్కి ఆపరేషన్ అయినాక కనీసానికి ఒక 10 days అన్నా సరే ఐసీయూలో ఉండాలి. 5 days 4 days అన్నా కాలేదు, వాళ్ళు డైరెక్ట్ డిశ్చార్జ్ చేసారు. ఎట్లా ఉంటుంది సార్? మా బావకి అయితే 8 years మీ న్యాయం చేయాలి. వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జి, నా పేరు బుర్ర మహేందర్ గౌడు. నా వార్డులో నిరుపేద అయిన అనిల్ కుమార్, వాళ్ళ తల్లి పేషెంటే, వాళ్ళ తండ్రి పేషెంటే, భార్యకు చిన్న కొడుకు చిన్న అమ్మాయి ఉన్నది. వాళ్ళు నిరుపేద కుటుంబం. హార్ట్ ప్రాబ్లం వల్ల కొన్ని రోజులుగా మెడిసిన్ తోటి ఇంట్లో ఉండడం జరిగింది. ఒక ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాటు కుదబెట్టుకొని కరీంనగర్ మెడికేర్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. మెడికేర్ హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత మెడికవర్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. జరిగిన తర్వాత 80,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద చేస్తామని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒక 4 days ఉంచుకొని 4 days తర్వాత అంత పెద్ద ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఒక పేషెంట్ను నిర్లక్ష్యంగా మెట్పల్కి ఇంటికి తరలించడం జరిగింది. ఈ హాస్పిటల్ డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల, ఇంటికి పంపించడం వల్ల ఆ హార్ట్ అనేది రిపెండ్ అయి మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోయేసరికి వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళు పట్టించుకోకపోవడం వలన హాస్పిటల్లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళు నిరుపేద కుటుంబం. ఈ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇది సారు చూస్తామని చెప్పిండు. దీన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి దగ్గరికి దృష్టికి తీసుకుపోయి వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తన మాట ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ మీద చర్య తీసుకొని ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్కు నమస్కరిస్తున్నాను.